మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. సో ఈ రోజు తిరంగా కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా ట్యాంక్ బండ్ మొత్తం కూడా భారతదేశ జెండాలతో అద్భుతంగా కనిపిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు బీజేపీ నుంచి పెద్ద నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మనతో పాటు నరసింహ గౌడ్ గారు మనం మాట్లాడదాం. సార్, బోర నరసింహ గౌడ్ గారు ఎలా చూస్తారు ఈ కార్యక్రమం? ఎందుకంటే భారతదేశం సగర్వంగా పాశ్చాత్య మీసం తిప్పుకునే ఈ రోజు ఎలా చూస్తారు? నిజంగా చెప్పాలంటే ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా ఆ రోజు మార్చి 10th నాడు మిలియన్ మార్చ్ ఎట్లా ఉందో ఆ స్ఫూర్తి, ఆ యొక్క జోషు, ఆ యొక్క జీలు ఈరోజు ప్రతి ఒక్క భారత పౌరుడిలో కనిపిస్తుంది. పాకిస్తాన్ని గడగడలాడించడమే కాకుండా 23 నిమిషాల్లో యావత్ ప్రపంచానికి భారతదేశం యొక్క సైన్యం సత్తా చూపెట్టడం అది మనకి చాలా గర్వకారణం. మునుముందు భారతదేశం సూపర్ పవర్ కావటానికి ఇది ట్రైలర్ గా పనిచేస్తుంది. సో వాళ్ళు ఎన్ని కుయుక్తులు పనినా కూడా మనం వాటిని తిప్పికొట్టాం. వాళ్ళ అణుశక్తి ముందు మన అణుశక్తి ఏంటో పవర్ చూపించాం. వాళ్ళు ఎన్ని తుసు మామూలే, మనకి చాలా అద్భుతమైనటువంటిది. సో ఈ రోజు భారతదేశం పేరు చెప్తే గడగడ వణికిపోయే పరిస్థితి. ఎలా చూస్తారు? నిజంగా చెప్పాలంటే మనకు కనిపిస్తున్నది పాకిస్తాన్ దేశం ఒకటే అయినా కూడా దాని వెనుక చైనా, వెస్టర్న్ దేశాలు, టర్కీ అజర్బైజాన్ చిన్నచిన్నాయి. మన భారతదేశం ఎదుగుదలని, మిలిటరీ పవర్ని ఎట్టి పరిస్థితుల్లో అణిచివేయాలని కుట్రలు చేశాయి. కానీ ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ దేశం చేయలేనటువంటి ప్రిసిషన్ అటాక్, టార్గెట్ అటాక్, సర్జికల్ అటాక్ ఈరోజు భారతదేశం ఇంటెలిజెన్స్ మేడ్ ఇన్ ఇండియా బ్రహ్మోస్తోని చూపెట్టింది. ఈరోజు రష్యా 3 సంవత్సరాలుగా చిన్న దేశం యుక్రెయిన్ని ఏం చేయలేకపోతుంది. కానీ మనం ఎల్ఓసి దాటకుండా, అడుగు పెట్టకుండా, లక్ష్మణ రేఖ దాటకుండా మన ఇంట్లో ఉండి వాళ్ళ నడిగట్టకు వెళ్ళి కొట్టడం జరిగింది. సో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీరా లేకపోతే ఇండియా ఆక్యుపైడ్ కాశ్మీరా? ఒకటి మాత్రం జరగబోతుంది. ఏంటంటే రెండే అవుతాయి. మన దగ్గర 100 మందిని ఆటం బాంబుల్ని సమానమైనటువంటి వాటర్ బాంబు మన దగ్గర ఉంది. సింధు నది జలాలను మనం కంట్రోల్ చేస్తే యావత్ పాకిస్తాను డెల్టా మొత్తం డిజర్ట్ అవుతుంది. అప్పుడే వాళ్ళు మమ్మల్ని కలుపుకోండి, భారతదేశంలో కలుస్తాం అని అక్కడ ప్రజలు తిరగబడే రోజు వస్తుంది. దాని కొరకు మనము సామధాన భేద దండోపాయాలతోని మనకు నష్టం కలగకుండా మనం ఖర్చు అయింది మన మిసైల్స్కు 986 కోట్ల రూపాయలతోని మిసైల్స్ తోని 32,000 కోట్ల నష్టం పాకిస్తాన్ మనం కలగజేసాం. ఆపరేషన్ సింధూర్ పేరుతో మనం చేసింది దేశం మొత్తం కూడా మహిళలందరూ కూడా గర్వపడుతున్నారు. మోదీకి బోలో అన్నవాడికి మోదీకి బోలా అన్నదానికి చాలా చూపించారు. మోడీ अभी सिर्फ एक ट्रेलर दिखाया. अभी नया डॉक्ट्रिन है, गोली के बदले में गोला, गोली के बदले में गोला, गोली के बदले में गोला, కుక్క కాటుకు చెప్పు దెబ్బ జరగబోతుంది. మతవాడికి మరి కాల్చారంటే వాళ్ళకి ఎన్ని గుండెలు ఉండాలి సార్? అదే కదా ప్రతి ఒక్కళ్ళకు రగిలిపోతుంది. ఇంకో మంచి విషయం ఏంటంటే ఈరోజు ఆపరేషన్ సింధూర్లో కులాలకు మతాలకు అతీతంగా అందరూ 140 కోట్ల మంది ఒక తాటి మీదుగా ఉన్నారు. అది మన గర్వకారణం అని సందర్భంగా తెలియజేస్తాం. బోర నరసింహ గౌడ్ గారు అభిమతాన్ని తెలియజేశారు. ఎట్లయితే భారతదేశంతో ఆ పేరు ఉచ్చరించాలంటేనే వాళ్ళకి ఇది పడిపోవాలని చెప్పేసి మేసం మేలేస్తూ కూడా చెప్తా ఉన్నటువంటి అంశం చూస్తున్నాం. మొత్తం ఒకసారి విజువల్స్ చూడవచ్చు. మొత్తం కూడా ఈ ట్యాంక్ బండ్ మొత్తం కూడా భారతదేశ జెండాలతోటి అద్భుతంగా ఎంతో సుందరంగా, అసలు నిజంగా ఎంత అంటే మన ఒళ్ళు, మన నరాలు కూడా బిగుసుకుని మన
మన ఒళ్ళు గొగురుపరిచేలాగా అద్భుతంగా ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేశారు బీజేపీ ఆధ్వర్యంలో. చాలా అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ సక్సెస్ అయింది. ఇది చూస్తున్నారు కదండి, చాలా అద్భుతంగా ముందుకు సాగుతున్నటువంటి ఈ ర్యాలీలో అనేక మంది నాయకులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. సో ముందు ఇంకా నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓటు స్టూడియో. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక